కల విరిసే మాల కల కల రగిలే జ్వాల కల కల విరిసే మాల కల కల రగిలే జ్వాల కాళిక దివ్య లీలా నాగబాల ఏ ఆశయం కోసం ఇన్నాళ్ళుగా నువ్వు శ్రమిస్తున్నావో, ఏ ధ్యేయం కోసం జీవిస్తున్నావో, అలాంటి తరుణం ఆసనమైన సమయం ఇది. నీ ఆశయం నీరు కార్చాలని అనుక్షణం నాగభైరవి ప్రయత్నిస్తుంది. అయినా నువ్వింత హాయిగా ఈ సమయంలో ఎలా నిద్రపోతున్నావో నాకు అర్థం కాలేదు. నిజమే తమ్ముడు, పొరపాటు జరిగింది. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే నేను ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేది. ప్రాణత్యాగం చేయటం పిరికి వాళ్ళ లక్షణం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అయినా చెప్పక తప్పదు. ఇప్పటి నుండి పున్నమి తెల్లవారే వరకు మనకెవ్వరికి తిండి లేదు, నిద్ర లేదు. అవసరమైతే శ్వాసను కూడా బంధించాలి. నాగభైరవిని బంధించే వరకు ఈ గుహను నాగబంధనంతో అష్టదిగ్బంధనం చెయ్యాలి. అది నేను చేస్తాను. అలాగే అలాగే చేద్దాం. చెప్పరా, నిజం చెప్పు. ఎవరు పంపించారు చెప్పు. చెప్పరా, లేకపోతే ప్రాణాలు పోతాయి. చెప్పరా. చెప్పను. నిజం చెప్పరా. నిజం చెప్తే వదిలిపెడతా. చెప్పు. చెప్తాను. నన్ను పంపించింది నాగదేవత. నాగదేవత? నాటకాలు ఆడుతున్నారా? దయానంద, వాడితో వారిస్తూ కాలాన్ని ఎందుకు వృధా చేస్తావు? విధానం చెప్పనందుకు వాడిని కఠినంగా శిక్షించు. ఏం చేయమంటారు చెప్పండి. ప్రాణం ఉండి కూడా నిర్జీవంగా చేసి వాడిని పిచ్చివాడిని చేయి. అలాగే రా.
అది సంగతి. తమ్ముడు, ఆ నాగభైరవి రకరకాల ఎత్తులు వేస్తుంది. ఆ నాగమణిని స్వాధీనపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఈ 3 రోజులలో దాన్ని అంతం చేయకపోతే నువ్వు అనవసరంగా దిగులు పడకు. దయానందుడు గుహను అష్టదిగ్బంధనం చేస్తున్నాడు. ఈ గుహలోకి చెవు కూడా చొరబడదు. శక్తుల్ని సాధించడానికి నువ్వు సాధన చేయి. దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. మణి శక్తుల స్వాధీనం, ఆ నాగభైరవి అంతం ఒకేసారి జరుగుతాయి. నువ్వేమీ భయపడకు. నాకేం భయం లేదు. మీ రాకతో ఆ నాగమణి శక్తులను సాధించిన అనుభూతి, ఆనందం నాకు కలుగుతున్నాయి. కానీ ఎలాగైనా సరే ఈ రాత్రికే, బ్రాహ్మీ ముహూర్తానికి ముందే ఆ నాగదేవాలయాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. ఆ సంగతి నాకు వదిలిపెట్టన్నయ్య. మందిరాన్ని వదిలిపెట్టి నాగదేవత బయటికి రాలేదు. ఏ ధైర్యంతో నాగభైరవి ఇన్నాళ్లుగా ఉందో ఆ దారి శాశ్వతంగా మూతపడుతుంది. రేపు అర్ధరాత్రి లోపు ఏ స్థలంలో నాగభైరవిని నువ్వు భూస్థాపితం చేసావో అదే స్థలంలో ఆ నాగభైరవి నీ హోమానికి ఆహుతి అవుతుంది. మాకు అతనిచ్చి పెళ్లి చేస్తావా లేదా? మాకు ఆయన ఇచ్చి పెళ్లి చేస్తే నీకు వచ్చే అభ్యంతరం ఏంటి? చేస్తావా లేదా? అభ్యంతరం ఏంటి?
అబ్బబ్బబ్బబ్బా. మాట్లాడవేటన్నా మాకన్నా చెప్పన్నా నీకు వచ్చే అభ్యంతరం ఏంటన్నా నువ్వు చెప్పన్నా చూసుకుంటే నీకు వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పాలి ఇప్పుడు చెప్పు ఏయ్, ఎవరు మీరు? ఏమిటి గొడవ? చెప్పన్నా నువ్వు అతన్ని పెళ్లి చేస్తావా లేదా అబ్బబ్బబ్బా. ఏయ్, ఏమిటి గొడవ? నువ్వెవరు స్వామి? ఆ? నా స్థావరానికి వచ్చి నువ్వెవరిని అడుగుతావా? నువ్వెవరు? నీ స్థావరమా? అవును, నా స్థావరమే. నువ్వెవరు? కనపడతలే కొండదొరని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అతడెవరో నాగాంతక స్వామి అనుచరుడట. దీన్ని పెళ్లి చేసుకుంటాడట, దీన్ని పెళ్లి చేసుకుంటాడట, దీన్ని పెళ్లి చేసుకుంటాడట. ఏమిటట వాని గొప్ప? నా చెల్లెళ్లకు మాయ మాటలు చెప్పి లొంగ తీసుకోవాలనుకున్నాడు. తన గురువు స్వాధీనం చేసుకున్న మణిని పున్నమిలోగా స్వాధీనం చేసుకుని శక్తుల్ని సాధిస్తాడట. అతని ఆయన్ని పెళ్లి చేసుకుంటాం ఆయన అతన్ని పెళ్లి చేసుకుంటాం ఆయన్ని పెళ్లి చేసుకుంటాం అతన్ని పెళ్లి చేసుకుంటాం అతన్ని పెళ్లి చేసుకుంటాం మేము ఆయన్ని పెళ్లి చేసుకుంటాం అతన్ని పెళ్లి చేసుకుంటాం ఆయన దగ్గర నాగమణి ఉంది కాబట్టి మేము ఆయన్ని పెళ్లి చేసుకుంటాం ఆయన్ని పెళ్లి చేసుకుంటాం వాడు ఆ మాటలు చెప్పి బుకాయిస్తున్నాడు. మాయ మాటలతో మోసం చేస్తున్నాడు. వాని సంగతి చూస్తాను. నా చెల్లెల పెళ్లి నేనే ఆ చేస్తాను. చరాచరుడు అలా అన్నాడా? వాడు సంగతి నేను చూస్తాను. నిజంగా ఇది నిజమా? అయినా వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? నాగార్జున మోసం చేస్తాడా? శిష్యుడిగా ఉండి నాగార్జున మోసం చేస్తాడా? ఓడి ఎంత చూస్తాను, ఓడి ఎంత చూస్తాను. చరాచరా అనేక మహిమలు కలిగిన ఆ నాగమణిని గురువుగారు సాధించడం చాలా గొప్ప విషయం. నిజమే, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మహాగురుదేవునికి పూజ చేసుకుందామని వచ్చాను. మీరేమీ అనుకోకపోతే కాసేపు బయట కూర్చోండి, నేను ధ్యానం చేసుకుంటాను. నేను ఇక్కడ ఉంటాం నీ ధ్యానానికి అడ్డమా? అదేం లేదు, మరి బయటికి ఎందుకు వెళ్ళమంటున్నావు? మీ ఇష్టం, మీరు ఇక్కడే ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. నీ ధ్యానం నువ్వు చేసుకో. అతడెవరో నాగాంతక స్వామి అనుచరుడట. నా చెల్లెళ్లకు మాయ మాటలు చెప్పి లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. తన గురువు స్వాధీనం చేసుకున్న మణిని పున్నమిలోగా తీసుకొని సర్వశక్తుల్ని సాధిస్తాడట. అందుకే అడ్డుగా ఉన్న అనుచరుల్ని నాగభైరవి సాయంతో చంపించి వేశాడట.
భావానంద, ఏంటి ఏంటి నాటకాలు? ఎందుకు తాయెత్తును అగ్నికి ఆహుతి చేశావు? ఇంతకీ నువ్వు భావానందవా లేక నాగభైరవ్వా? ఏంటి ఈ నాటకం చెప్పు. నాది నాటకమా? నాకు తెలుసు. నీ నాటకం నాకు తెలుసు. ఆ నాగభైరవి నాటకం కూడా నాకు తెలుసురా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ, నాగభైరవితో కలిసి నిన్ను నమ్మిన నీ గురువుకి ద్రోహం చేస్తావురా. ఆ, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? ఆ, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఆడదాని పొందు కోసం గురుద్రోహం చేస్తావా? ద్రోహి! ఆ, మీరు హద్దులు మీరుతున్నారు. వయసులో పెద్దవారు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. అనవసరంగా నోరు పారేసుకోవడం మీ వంటికి మంచిది కాదు. రేయ్! నన్ను 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 బెదిరిస్తావురా? బెదిరించడం కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రాణాలు తీస్తాను. ఆ, ఇలాంటి దుష్టుల్ని నమ్మటం మా వాడు చేసిన పెద్ద బుద్ధి తక్కువ పని. ఆ, మీరిక్కడికి వచ్చింది మా గురువు గారి ప్రాణాలు రక్షించడానికా లేక ఆపదల భూమిలో ముంచడానికా? వాడిని మేము ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఇక్కడ ఉండొద్దు. పో. గురువు గారి ఆజ్ఞ లేనిదే నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు నీ గురువు గారిని అంతగా నమ్మితే, అంతగా అభిమానిస్తే, గురువు గారి మీద ఆనగా చెప్తున్నాను. ఆ? వెళ్ళరా, వెళ్ళు. నీ గురువు గారు చచ్చిపోయినట్టే. ఆ? భావానంద, పోరా, పో. పోరా, ఇక్కడి నుంచి పో. ద్రోహి, గురుద్రోహి, చస్తావురా నువ్వు. ఆ! భావానంద ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? ఇదంతా నాగభైరవి కుట్ర. ఆ సంగతి అతను చెప్పినా అర్థం కావటం లేదు. నాగభైరవి నాటకం ఆడుతోంది. గురువు గారికి ఈ సంగతి చెప్పాలి. మళ్ళీ రక్షారేఖను కట్టుకోవాలి, లేకపోతే ప్రమాదం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.